అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సంపూర్ణంగా సూటిగా సుత్తు లేకుండా తెలుసుకుందాం. నచ్చితే మటుకు లైక్ ఇచ్చేయండి. సింహరాశి వారికి ఈ జూలై నెల వారి రాశి ఫల ప్రకారం అయితే ఈ నెల అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ మీరు మీ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా ఆ షార్ట్ కట్లను ఎంచుకోకుండా ఉండటం మంచిది. ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో మీరు కొంత డబ్బుని ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికైతే అవుతుంది. మీకు దూర ప్రయాణాలు చేసే యోగాలు కూడా ఏర్పడతాయి. మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా బలంగా ఉండాలి. మీ అనుభవం ఉపయోగపడుతుంది మీకు. మీ అనుభవంతో ఇతర వ్యక్తులు కూడా ప్రేరణ పొందుతారు. మీకు పెద్ద పదవి లభించవచ్చు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు సహాయపడతారు. వ్యాపారంలో చేస్తున్న వారు క్రమంగా ముందుకు సాగుతారు. ఏదైనా నిర్ణయాన్ని మార్చుకోవటంలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే మీరు తప్పక చేయాల్సి వస్తుంది. సింహరాశి విద్యార్థులకు ఈ నెల సగటుగా ఉంటుంది. అయితే మీరు ఈ ప్రణాళికలను ముందుగానే అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. నెల మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో ప్రేమ బాగా పెరుగుతుంది. సింహరాశి వివాహితులు కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కొంటారు, కానీ మీరు మీ సంబంధం గురించి ఖచ్చితంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి. మీరు కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మొత్తం మీద ఈ నెల మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి. కుటుంబ జీవిత పరంగా చూసుకుంటే సింహరాశి వారికి అనేక సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల మరొకరు బాధ్యతాయుతంగా కూడా ఉంటారు. కుటుంబంలోని వృద్ధులకు కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా ఈ నెలలో కుటుంబ ప్రయోజనాల కోసం పెద్ద నిర్ణయం అయితే తీసుకుంటారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెల ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి బుధుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు కుటుంబానికి సంబంధించి కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. జూలై 19న బుధుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ మాటల మీద కొంచెం నియంత్రణ పాటించండి. అప్పుడే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీకు. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా తోబుట్టువుల సహకారం మీకు ఉంటుంది. మీరు ఆర్థికంగా కూడా సహాయం లభిస్తుంది మీకు. నెల 2వ భాగంలో సూర్యుడు మీ 12వ ఇంటికి వెళ్తాడు. ఇది మీకు బయటకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుంది. తోడబుట్టిన వాళ్ళు మీకు సహాయపడతారు. మొత్తం మీద ఈ నెల కుటుంబ జీవితం చాలా సంతృప్తిగా అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయానికి వస్తే ఈ నెల కొత్త పురోభివృద్ధి ఉంటుంది. విజయ మార్గాలు కూడా మీకు తెరుచుకుంటాయి. బృహస్పతి మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో ఉంటాడు. 10వ ఇంట్లో ఉంటాడు. మీకు విలువైన అనుభవాన్ని అందిస్తుంది. మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించాలి. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనిని చేస్తారు. దీనివల్ల కార్యాలయంలో మీ స్థానం బలంగా మారుతుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా మంచి విజయాలు సాధిస్తారు. మీ కార్యాలయంలో మీరు ఆధిపత్యం స్థిరపడుతుంది మీకు. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో మీ జాతకంలో 11వ ఇంట్లో ఉంటాడు. అది మీ కార్యాలయంలో మీ స్థానాన్ని బలం చేస్తుందన్నమాట. మీ సీనియర్ అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. మీరు వారి దయ ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తారు. వారి కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసే అవకాశాన్ని కూడా ఉంటుంది. మీకు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంగా చూసుకుంటే మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే 7వ ఇంటి అధిపతి శని 7వ ఇంట్లోనే తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని పట్ల మీకు తీవ్రమైన మక్కువ కలిగిస్తుంది. మీరు మీ పని గురించి చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పనిని ఎలా నిర్వహించాలి మరియు దాన్ని ఎలా విస్తరించాలో దానిపైనే పూర్తి శ్రద్ధ ఉంటుంది మీకు. దీని కారణంగా మీ వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పురోగతికి యోగాలు ప్రారంభమవుతాయి. మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిని చేస్తే మీ వ్యాపారంలో ఆల్రౌండర్గా పురోగతి బలంగా ఉంటుందన్నమాట. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే సింహరాశి వారికి చెందిన వారికి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు ఆదాయం రెండు పెరుగుతాయి. నెల ప్రారంభంలో
బుధుడు 12వ ఇంట్లో ఉండి మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఖర్చు చేస్తారు. అయితే సూర్యుడు, శుక్రుడు 11వ ఇంట్లో సంచరిస్తూ మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తారు. మీకు 8వ ఇంట్లో రాహు ఉండటంతో ఆకస్మిక ధనలాభం, ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆకస్మిక ఆర్థిక నష్టం కూడా వస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు 10వ స్థానంలో ఉంటాడు. ఇది మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కానీ సూర్యుడు, శుక్రుడు మీ 12వ ఇంట్లో ఉంటారు. దీనివల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే జూలై 19న మీ రాశిలో బుధగ్రహం ప్రవేశించడం వల్ల వీటిని కొంతవరకు అయితే నియంత్రించవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి, లేదంటే అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూల పరిస్థితుల వైపు తీసుకెళ్తుంది. మీరు మీ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని డబ్బును ఉపయోగించుకోండి. అవసరమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం గురించి కొంచెం ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం ఈ మాసం బాగానే ఉంటుంది. ఈ నెల మొత్తం 8వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండటం వల్ల ఆహార పదార్థాలకు సంబంధించిన శారీరక సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని చికాకు పెడుతుంది. మీ ఆహారంలో అసమతుల్యత, పోషకాహార లోపము, పాత లేదా ఎక్కువ ఆహారాన్ని తినటం మీకు అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కూడా. మీ ఆరోగ్య సమస్యలు నివారించడానికి మీరు కృషి చేయాలి. ఈ నెల మీకు నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి సమస్యతో కూడా బాధపడవచ్చు. ఏదైనా పెద్ద సమస్య మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీరు అవసరమైన చర్యలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో చూసుకోవటంలో మంచి రోజువారీ దినచర్య మీకు సహాయం చేస్తుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధ విషయానికి వస్తే ఈ నెల ప్రారంభం మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. శుక్రుడి యొక్క దృష్టి మీ 5వ ఇంటిపై ఉంటుంది. ఇది ప్రేమతో ముంచుతారు మిమ్మల్ని. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ఉన్న ప్రతిదీ సాహసంతో నిండి ఉంటుంది. మీరు చుట్టూ వింత ఆనందాన్ని అనుభవిస్తారు, కానీ మీరు మీ ప్రియమైన వారికి కూడా ఈ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. మీ పరస్పర సంబంధం కొంత కొత్త ఎత్తులకైతే చేరుకుంటుంది. 5వ ఇంటిపై సూర్యుడి దృష్టి కారణంగా అహం యొక్క ఘర్షణలు అప్పుడప్పుడు జరుగుతాయి. అయితే ఇది మీ ప్రేమను మరింత పెంచుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో జూలై 12 నుంచి కుజుడు 5వ ఇంట్లో కూర్చొని మీ 5వ ఇంటిని చూస్తున్నాడు. ఇది మీ ప్రేమ జీవితంలో కొంత ఉద్రిక్తత అయితే ఉంటుంది. అవసరమైన ఆందోళనలు, అనవసరమైన వాదనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వీటన్నింటి నుంచి బయటపడాలంటే మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఒక పరిష్కారం కనుగోవాలి. దీనివల్ల పెద్దగా సమస్యలు అయితే రావు. మీరు వివాహితులైతే 7వ ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నాడు. మీరు మీ వైవాహిక జీవితాన్ని నిజాయితీగా అనుసరించమని సూచిస్తుంది. మీరు మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో వచ్చే అన్ని సమస్యలు తొలగించుకోవడానికి సాధ్యమైనంత ప్రయత్నం అయితే చేయాలి. దీని కారణంగా మీ వైవాహిక జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే అభివృద్ధికి అనుకూలంగా ఉండవచ్చు. దిగువ మరియు ఉన్నత విద్యార్థులు పెద్ద అభివృద్ధిని కలిగి ఉంటారు. వారి లక్ష్యాలను సాధిస్తారు. చదువులో గత ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగే అవకాశం ఉంది. మీ పనులను పూర్తి చేయడంలో జాప్యం, ఇబ్బందులు తగ్గడం ప్రారంభమవుతుంది. అధిక మార్కులు సాధించడానికి స్నేహితులు, ఉపాధ్యాయుల నుండి మద్దతు కోరుకోండి. కమ్యూనికేషన్ సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఇది మీకు కీర్తిని అందిస్తుంది. పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ నెల మీరు ప్రతిరోజు కూడా విష్ణువుని పూజించుకోవాలి. పసుపు చందనాన్ని సమర్పించాలి విష్ణుమూర్తికి. విష్ణువుకి పసుపు చందనాన్ని సమర్పించిన తర్వాత మీరు మీ నుదుటిపై అదే చందనాన్ని తిలకంగా దిద్దుకోవాలి. మీ శక్తి మేరకు బ్రాహ్మణులకు, విద్యార్థులకు సహాయం చేస్తే సరిపోతుంది. వీడియో మనకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.